ఏం పాట పాడాలి తమ్ముడు ఉమామహేశ్వరరావు గారు ఎంతో కష్టపడి గ్రూపు నిర్మించారు. ఎంత కష్టం అంటే చెప్పలేనంత కష్టం. దాని సారథ్యం సుగంధ రాంబాబు గారు. ఎన్నో ఇటుకలు పడుతూ ఎన్నో నిర్మాణం చేస్తారు. సిమెంట్ వేశారు కవితమ్మా. అక్కేమో నిర్మాణానికి ప్రోత్సహించింది లీలాసుకుమార్ అక్క. నిర్మాణానికి ప్రోత్సహించింది కవిత. నిర్మాణం మొత్తం సుగంధ రాంబాబు గారు, తమ్ముడు ఉమామహేశ్వరరావు గారు చక్కగా ఎంతో అసలు జనవరిలో మేము ఎంత సభ్రయ్యామో. తర్వాత మన అనంతపురం నుంచి రావులు నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యాక ఇక వెనక తిరిగి చూసుకోలేదు. మేము గ్రూప్ని ముందుకెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది. స్వరమాదిరి నౌక సాగిపోతుంది. అసలు మామూలుగా సాగలేదు. ఎలా అంటే ఇక్కడికి వచ్చి జరిగినట్టుగా సాగిపోతుందండి. నాకు బాగా మాట్లాడలేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఏదో చెప్పాలని ఉంది కానీ ఏది రావట్లేదు. సరే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఇంత చక్కటి సందేశాన్ని అందించినందుకు భవానీ గారికి ధన్యవాదాలు. అలాగే తదుపరి అదే మొదలెక్కడం మనకు తెలియదు. అటువంటి పూర్ణం అంటే మన భూమితో సమానం, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి గుండ్రంగా తిరగాలి అంటే ముఖ్యంగా ఎవరు కావాలి? సూర్యచంద్రులు కావాలి. ఆ సూర్యచంద్రులు ఎవరు? ఎవరైనా చెప్పగలరా? ఉమామహేశ్వరరావు గారు, రాంబాబు గారు. అంటే వారు క్షేమంగా ఉండాలి. వారు ఎప్పుడు సూర్యచంద్రులాగా చిరకాలం ఇలాగే ఉంటూ ఉంటేనే భూమి గుండ్రంగా తిరుగుతుంది. అంటే మన స్వరమాదిరి చిరస్థాయిగా ఇలా ఉండిపోతుంది. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేనండి. అలాగే మీ అందరూ కూడా అంటే ఎంతోమంది నేను జాయిన్ అయ్యి కూడా దాదాపు ఇది 2వ సంవత్సరం అవుతుంది. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈసారి అలా కాకుండా మనందరం మారుదాము, అందరం ఇలాగే ఉంటాము. అంటే వర్షం పడుతుంది, బావుల సముద్రం నిండుతుంది, నీరు పొర్లిపోతుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా అంటే శంకర్ దగ్గర లాంటి గారు రానివ్వండి, లేదంటే భద్రాచలం నుండి ప్రసన్న గారు రానివ్వండి, లేదా వెంకటరమణ గారు ఎక్కడి నుండి తులసి గారు కిర్లంపూడి నుండి వెంకటరమణ గారు ఎంతమందినైనా తీసుకురానివ్వండి. మనం మాత్రం కాదు, ఇలాగే ఉందాం, ఇలాగే ఉందాం. అందరం ఎంతో స్నేహపూర్వకంగా ఎప్పటికీ మనం విడవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు మన నిర్భయానంద స్వామి గారికి, అలాగే స్వరమాదిరి గ్రూప్ మేనేజ్మెంట్ టీం వారందరికీ, అలాగే మన గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వరమాదిరి, జై స్వరమాదిరి, జై స్వరమాదిరి, జై స్వరమాదిరి, జై స్వరమాదిరి, జై స్వరమాదిరి. నిర్భయానంద గారికి జై, నిర్భయానంద గారికి జై, నిర్భయానంద గారికి జై, ఉమామహేశ్వరరావు గారికి జై, ఉమామహేశ్వరరావు గారికి జై. చేసుకోవడం, మనం సాయంకాల విశ్లేషణ చెప్పుకోవడం, సోదరి సోదరులందరూ కూడా చక్కగా ఈ ఆత్మబంధువులా కలిసిమెలిసి ఉండటం. మేమెక్కడో మీరెక్కడో తెలియదు. మేము కాకినాడ జిల్లాకు వచ్చాం. ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నాకు తెలియదు. ఏదో గ్రూప్ అధ్యక్షాలు అనుకోవడం, ఏదో అనుకోవడం. నా పేరు మీకు తెలియదు, మీ పేరు నాకు తెలియదు. గ్రూప్లో తెలిసింది. మీరందరినీ నాకు చూసే భాగ్యం కలిగింది నాకు ఈరోజు ఇక్కడికి వచ్చి. అలాగే ఎడ్విన్ రాంబాబు గారు ప్రతిరోజు మన సుగంధ సాధనలో పాఠ చెప్పుకుంటా గ్రూప్ ప్రతి క్షణం నిమిషాన్ని గ్రహించి ఎవరేమి ఎంట పెట్టారో తీసుకుంటూ చేసుకుంటా 5 దగ్గర నుంచి 10 దాకా ఆహార్నిస్లో కష్టపడతారు. వారికి మరీ ధన్యవాదాలు. మనం ఏదో ఉన్నామంటే గ్రూపులో ఏదో సహకారం అందించుకుంటా చేస్తాం. అలాగే ఆకుల కవిత గారు ఉన్నారు, బేదల కవిత గారు ఉన్నారు, నాగేంద్ర గారు ఉన్నారు, అందరూ చేస్తారు. నాగేంద్ర అయితే జేమ్స్ బ్రాండ్ విశ్లేషణ చెప్పడానికి ఫస్ట్ ఒక 5 ఉన్నారు గ్రూపులో. నిర్మల, సంతోషి, నాగేంద్ర, వీళ్ళు 5 ఉన్నారండి. బాగా ప్రతిమ, వీళ్ళకి చాలా బాగా చెప్తారు విశ్లేషణ. అప్పుడు చెప్తామని లైక్ ఇవ్వకుండా వాళ్ళు లైక్ చేసి చెప్పేస్తారు. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా, ఒక్క లైక్ నుంచి మేము చెప్తాం అనుకోండి అధ్యక్షులని. నాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు గ్రూపులో మంచి మంచి విశ్లేషణ, మంచి మంచి పాటలు ఆడుకుంటా. ముఖ్యంగా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తిరిగి సంబరపడి గారు ఉన్నారు కదా,
70 మందిని జాయిన్ చేశాను ఒక రోజు మేము పోరాడకూడదని చెప్పి. అబ్బా ఎట్లా కష్టపడి ఇంకా అర్చిపోతుందండి మాట్లాడుతుంటే అక్కడ ఇంతకుముందు మాట్లాడే వారు అందరినీ నేను ఏం చెప్పాను, 2 నిమిషాలు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి అని చెప్పాను కదా. దయచేసి కామ్గా ఉండాలి. నేను మన స్వర్మాదిరి గ్రూప్కి అడ్మిన్ కాబట్టి గ్రూప్ గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారందరూ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా వారు అందరూ కూడా దాదాపుగా రీసెంట్గా కొత్తగా జాయిన్ అయ్యారు. ఈ గ్రూప్ విధానం రూల్స్ ఉన్నాయి, గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మనం ప్రతిరోజు పెడుతున్నాము. కాకపోతే అది కొంతమందికి తెలియట్లేదు, కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమందికి తెలియట్లేదు. దాని గురించి మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి గ్రూప్ ఓపెన్ చేస్తున్నాము, 10 గంటలకి కట్టేస్తున్నాము. ఎందుకని కట్టేస్తున్నాము? 10 గంటలు దాటిన తర్వాత మన గ్రూప్లో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. దయచేసి శ్రద్ధగా వినాలి. దయచేసి శ్రద్ధగా వినాలి. 10 గంటలు దాటిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు మన ఫోన్కి టింగు 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 అని మెసేజ్ వస్తుంటే మగాళ్ళు ఏమంటారు? కోపడతారు, లేదంటే బాధపడతారు. కోపడలేని వాళ్ళు అయితే. అందుకని చెప్పేసి 10కి క్లోజ్ చేస్తున్నాం గ్రూప్. అది అర్థం చేసుకోవాలి. పీఠాధిపతులు మన స్వర్మాదిరి గ్రూప్ పెద్దలు శ్రీ నిర్భయానంద స్వామి గారికి నా హృదయపూర్వక ప్రణామములు. ఆయన జంగారెడ్డిగూడెం నుంచి బల్లం విజయలక్ష్మి గారి ద్వారాగా మన స్వర్మాదిరి గ్రూప్కి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా తిథి పంచాంగం మన గ్రూప్ సభ్యులందరికీ తెలియజేస్తూ ఆయనకి వీలైనప్పుడల్లా ఒక భక్తి పాట పాడుతూ మన స్వర్మాదిరి గ్రూప్కి ఎంతో సహకరించారు. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే 200 పైగా భక్తి పాటలు పాడి ఆ పాటలను పుస్తకాలుగా చేసి మన స్వర్మాదిరి గ్రూపు సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులోని పాటలు స్వర్మాదిరి ప్రతిరోజు పాటలు పాడి గ్రూప్లో పెట్టవలసిందిగా కోరుచున్నాం అని చెప్పారు. అందరూ కూడా పాడటం జరిగింది. అలానే మన గ్రూపు అడ్మిన్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారు ద్వారాగా కొన్ని పాటలు పాడించి అది యూట్యూబ్లో కూడా లింక్ పెట్టడం జరిగింది. అలానే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే ఆయనే కారణం. ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేసి మనందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించినటువంటి నిర్భయానంద స్వామి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వర్మాదిరి గ్రూపు అనేది నేను 2021 సెప్టెంబర్ 8వ తారీఖున క్రియేట్ చేయడం జరిగింది. నేను కోలాటం భజన నేర్పుతాను. అందులో ఒక 10 మంది సభ్యుల్ని ఎన్నుకుని గ్రూప్లో పెట్టడం జరిగింది. వారందరినీ కూడా ప్రతిరోజు ఒక భక్తి పాట పాడి పెట్టమని చెప్పాను. అలానే అందులో రోజుకొకరు విశ్లేషణ చెప్పాలని చెప్పడం జరిగింది. అలా అంతకంతకు పెరుగుతూ ఎంత అభివృద్ధి అయ్యి ఈరోజు 950 మంది వరకు కూడా మన గ్రూప్లో సభ్యులు ఉన్నారు. త్వరలో 1000 మంది అవుతారు. ఎంత అభివృద్ధి అయిన నేను క్రియేట్ చేసిన గ్రూప్ ఎంత అభివృద్ధి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా కరోనా టైంలో నేను క్రియేట్ చేసి దానికోసం కొంచెం కష్టపడ్డాను. అయినా కానీ ఆ దైవ సంకల్పం నాకు ఉండబట్టి, ఆ పూర్వజన సంస్కృతం నాకు ఉండబట్టి ఈ గ్రూపు 2 రాష్ట్రాల్లో ఇంత దిగ్విజయంగా
కొనసాగుతుందంటే అది ఆ దైవ సంకల్పం కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక భక్తి పాట పాడి మనం పాడిన తర్వాత పాడిన వారికి విశ్లేషణ చెబుతూ మన స్వరమాధురి గ్రూప్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ, అలానే మన గ్రూప్ మేనేజ్మెంట్ టీం సభ్యులందరికీ, మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్భయానంద స్వామి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కీర్తన హలో ఊరు పేరు త్వరగా చెప్పు. ఓకే మాది కెల్లంపూడండి. నా పేరు వెంకటరమణ. నేను ఈరోజు ఈ స్వర్ణమాధురి గ్రూప్లో ఇంతమంది జాయిన్ చేసినటువంటి దానికి మూలస్తంభమైనటువంటి రాజమండ్రి తులసి గారు, ఆయనే నా మూలస్తంభం ఈరోజు చెప్పాలంటే. తులసి గారు మీకు బాధగా ఉండాలండి. నా పేరు కెల్లంపూడి, నా పేరు వెంకటరమణ. జై శ్రీరామ్. ఆ పేరు సోమచంద్ర ఇచ్చినారు. నన్ను కలిగవారు పితరుల పద సేవారచే ఇహ పరముల గెడమై తపించువారు కావగలవారు లేరు లేరు ఈ జగాన లేరే. నన్ను మన్నించి బ్రోమో అమ్మా ఈ స్వర్మాధురి మాత నాకు తల్లి తండ్రి అన్ని. గత 2 నెలలుగా నేను జాయిన్ అయ్యి ఇందులో మా బావగారు అయినటువంటి సుగంధ రామబాబు జాయిన్ చేశారని నన్ను. వారికి శతకోటి వందనాలు. ఒక్కొక్కరు వచ్చి ధన్యవాదాలు. నేను ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకున్నాను. మైక్ ఇచ్చాను. స్వరమాధురి గ్రూప్ సభ్యులకు పెద్దలకు నా నమస్కారం అండి. నా పేరు సుంకర దుర్గ స్వరూపాలు. విశ్లేషణ భాగంలో విశ్లేషణ చెప్తున్నానండి. శుభ మధ్యాహ్నం అండి. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మన నిర్భయానంద స్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే గురువు గారు. అలాగే మన వ్యవస్థాపకులు ఒత్తు ఉమామహేశ్వరరావు గారు, అలాగే అడ్మిన్ రామబాలయ్య గారు, అలాగే ముఖ్య సలహాదారులు వేదిక కవిత గారు, గౌరవ సలహాదారులు కాళ్ళ నాగేంద్ర గారు, అధ్యక్షులు ముల్లంగి విలాస్ కుమారి గారికి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వర్మాధురి మాతకు జై. స్వర్మాధురి మాతకు జై. స్వర్మాధురి మాతకు జై. స్వర్మాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరకు నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు చిన్ని, మరి సోరంపాలని. ఏమి దుర్గకి తెలిసిన వాళ్ళు ఎవరు? దుర్గా చిన్ని ఒకటేంటి. చిన్ని అంటే దుర్గా, దుర్గా అంటే చిన్ని. అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ 7 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది. ఈ 7 సంవత్సరాల్లో మా ఇద్దరికి ఎలాంటి అవకతవకలు రాలేదు. ఈ స్వరమాధురిని పరిచయం చేసిన మన రామబాబు అన్నయ్య గారికి ఇంకొకసారి శిరస్సు మంచి పాదాభివందనం చేస్తాను. జై శ్రీరామ్ అండి. శ్రీమాత్రే నమః. స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం.
పేరు బి వనిత, అది కే స్వరూపాలు. ధన్యవాదాలు. పెద్దలకి నా నమస్కారములు. స్వర్మాద్రి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. నా స్వరూపాలు. నా పేరు ప్రతినిధ్య. జై శ్రీరామ్ అండి. స్వర్మాధురి గ్రూప్ లో పెద్దలకి గురువులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణు, మా స్వరూపాలు గాయకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇంత భక్తి భావంలో నడిచి ఫోన్ ముట్టుకుంటే మనం ఫేస్బుక్, వాట్సాప్లో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. ఇంత భక్తి మార్గంలో ఫోన్ తీసేయమంటే స్వర్మాధురిలో ఎంతమంది పాట పోస్ట్ చేశారు, ఎంతమందికి లైక్లు ఇవ్వాలి అని చూసుకుంటూ భక్తి భావంలో ముందుకు నడుస్తున్నామండి. మనకి సహాయం చేసినందుకు శంకర్ దుర్గ గారికి ముందుగా నా ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వర్మాధురి గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం. బాలా ప్రసాద్ గారికి, సుందరదేవి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు మా చూడపాడు అండి. నా పేరు పొట్ల బేబీ అండి. స్వర్మాధురి గ్రూప్ పెద్దలకు, అలాగే అధ్యక్షులకు, బొంతు మోమేశ్వర గారు, అలాగే మన అడ్మిన్ సుగంధం రాంబాబు గారు, ఆయన రథసాటి దాకా కంట్రోల్ చేస్తూ అలా ఉంటాం. పొద్దున్న సాయం దాకా అలా ఎంత ఉండాలి. ఆ తర్వాత విలాస్ కుమార్ గారు, ఈరోజు కూడా మీ పోరాటం ఇష్టం ఉందమ్మా. అలాగే మన కాళ్ళ నాగేంద్ర గారు, మేడం గారు గేట్రి కవితమ్మ గారు, అలాగే మన నిర్మాణ స్వామి గారు, అఖిల కవితా గారి ఉపాధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఎంతో సేవలు మన స్వర్మాధురి అందజేస్తున్నారు. మాకు మంచి అవకాశం ఇచ్చేది అందరికీ నా నమస్కారం అండి. నా పేరు వెంకట్ గడ్డ సూరంపాల అండి. నన్ను జాయిన్ చేసిన వాడు సుగుణాదేవి చిన్ని అని, అది సొంత దుర్గా అన్న చిన్ని ఇద్దరు కలిపి జాయిన్ చేయండి. నాకు మంచి అవకాశం ఇచ్చేయండి. చాలా సంతోషం సార్. తర్వాత తిరుమల గ్రామస్తులు నాగేశ్వరరావు గారు.